డాక్టర్ వినోద్, జేపీ గారి చిన్ననాటి స్నేహితుణ్ణి. మేఘనా శ్రేయోభిలాషిని. ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. పెళ్లి గిళ్ళి ఏం చెల్లవు. మమ్మల్ని బెదిరించి ఏమీ చేయలేరు. ఆవిడ ఆడి నాటకాలన్నీ మాకు తెలిసిపోయాయి. మీరు తెలుసుకోవాలనే ఆమె ఉద్దేశం కూడా. మీరు ప్రశాంతంగా వింటే కొన్ని విషయాలు చెప్పాలి. తను అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది. అందనంత దూరాలకి. షీస్ డైయింగ్. ఏంటి మీరు మాట్లాడేది? ఇన్నాళ్ళు మీకెవరికీ తెలియని నిజం. షీ హ్యాస్ ఎ వెరీ రేర్ హార్ట్ డిసీజ్, కార్డియోమయోపతి. 3 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు. ఇదే ఆఖరి సంవత్సరం. ప్రపంచంలో దీనికి ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. పొద్దున్న లాయర్స్ దగ్గర నువ్వు పెట్టిన సంతకాలతో అఫీషియల్ గా ఈ కంపెనీకి చైర్మన్ అయ్యావు. ఏంటిదంతా? అర్థమయ్యేలా చెప్తాను. జేపీ గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన గొప్ప బిజినెస్ మ్యానే కాదు, మానవతావాది కూడా. వచ్చిన లాభాల్లో సగభాగం సంఘసేవకే ఉపయోగించేవారు. పేదవాళ్లకు స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని ఎన్నెన్నో సేవా సంస్థలు స్థాపించారు. అకస్మాత్తుగా ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్థలన్నీ ఏమైపోతాయో అనుకున్నాం. కానీ వాటికి ఎటువంటి లోటు రాకుండా చేసింది మేఘన. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా జేపీ గారి బంధువులే. అయినా ప్రాఫిట్స్ అంతా తమకే దక్కాలన్న స్వార్థంతో ఈమె తీసుకున్న నిర్ణయాల్ని హర్షించలేకపోయారు. అలాంటి వారు జేపీ గారి ఆశయాల్ని ఎలా నిర్వర్తిస్తారు? తను పోతే కంపెనీ మీద ఆధారపడ్డ ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ అన్ని ఏమైపోతాయనే బెంగపట్టుకుంది మేఘనకి. అందుకే అన్ని విధాలా సమర్థుడైన వ్యక్తిని ఎన్నుకుని కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంది. అలా చెయ్యాలి అనుకుంటే అతను లీగల్ గా వారసుడై ఉండాలి. కాబట్టి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని అతనికి ఈ కంపెనీ బాధ్యతలన్నీ అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంతో మందిని అబ్జర్వ్ చేసింది. కానీ తన ఎక్స్పెక్టేషన్స్ కి ఎవ్వరూ రాలేదు. తెలివి ఉంటే క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ ఉంటే తెలివి లేదు. టైం దగ్గర పడింది. నిరుత్సాహానికి గురైంది. ఆ సమయంలో నువ్వు జేపీ గారికి ఎప్పుడో పంపిన ఫైల్ అనుకోకుండా ఆమె కళ్లలో పడింది. చదివింది. అతను రాసిన ఈ థీసిస్ చదివి చూడండి. ఎంత బాగా రాశాడో మీకే తెలుస్తుంది. నాన్నగారి ఆశయాలకు చాలా దగ్గరగా ఉన్నాయి ఇతని ఆలోచనలు కూడా. అమేజింగ్. దేర్ థింకింగ్ ఇస్ సో అలైక్. చాలా థ్రిల్ ఫీల్ అయింది. మీకు తెలుసా, ఇతని సాలరీ 8,000. ఆస్తి పాస్తులు ఏమీ లేవు. అయినా తన జీతంలో 25% చారిటీ హోమ్స్ కి ఇస్తారట. కెన్ యూ బిలీవ్ దాట్? ఆ తర్వాత నీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంది. ఓ అనాథ పాపను కూడా పెంచుతున్నాడట. హీ ఇస్ అమేజింగ్. ఇటువంటి సోషల్ కాన్షియస్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ కంపెనీకి ఇతనే కరెక్ట్ వారసుడు. కానీ 2 విషయాల గురించి తను వరి అయింది. ఒకటి, పెళ్ళైన వాడితో ఎలా బంధుత్వం కలుపుకోవాలి. 2, ఒక్కసారిగా నీ చేతికింత పవరిస్తే నీ మనస్తత్వం మారకుండా ఉంటుందా అని. ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి ఆఖరి రోజులు ప్రశాంతంగా గడపమని సలహా ఇచ్చాను. కానీ తన నిర్ణయం తను తీసేసుకుంది. ఎలాగైనా ఇతన్ని చైర్మన్ చేయాలి. ఐ వాంట్ హిమ్. దాట్స్ ఇట్. చెప్తే ఎక్కడ వద్దంటానో అన్న భయంతో తన ప్లాన్ నాకు కూడా చెప్పలేదు. హైదరాబాద్ వచ్చింది. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. నిన్ను డిస్మిస్ చేయటం, ఇంటికి రప్పించుకోవడం, రేప్ కేసులో నిన్ను ఇరికించి
పెళ్లి చేసుకోవటం. మరి డైవర్స్ పేపర్స్? మీ ఇద్దరిని కలపడానికి ఆడిన నాటకం. తను పంపిన ఈ క్యాసెట్ వింటే మీకే అర్థమవుతుంది. రత్నమాల, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను ఏ పరిస్థితిలో నిజం దాచాల్సి వచ్చిందో నీకిప్పటికీ అర్థమై ఉంటుంది. ఇదంతా ముందే చెప్తే ఏ సమస్య లేకుండా పరిష్కారం చేసుకునే వాళ్ళం కదా అన్న ఆలోచన మీకు కలిగి ఉండొచ్చు. ఇది సంగతి అని చెప్పి పెళ్లి చేసుకోమని అడిగితే నందగోపాల్ ఒప్పుకునేవాడా? అందుకే అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళైన వెంటనే అతనికి అసలు పరీక్ష పెట్టాను. అందం, ఆస్తి అన్నీ ఎరవేశాను. వాటి కోసం తన ప్రిన్సిపల్స్ ని వదులుకుంటాడా అని చూశాను. దేనికి లొంగక తన ఉన్నతమైన క్యారెక్టర్ ని ప్రూవ్ చేసుకున్నాడు. నేను వచ్చిన పని సక్సెస్ అయింది. నా కంపెనీకి వారసుడు దొరికాడు. ఇక మిగిలింది మీ ఇద్దరిని కలపడం. అందుకే డివోర్స్ డ్రామా ఆడాను. నీ భర్త మనసులో నీకు తప్ప వేరెవరికి చోట్లేదు. ఆ పెళ్లి పేపర్ల వరకే పరిమితం. అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే చెల్లుతుంది. మన జేపీ గ్రూప్ కొత్త చైర్మన్ కి తోడుగా ఉంటూ స్ఫూర్తినిస్తావని ఆశిస్తున్నాను. ఆవిడనే కలవాలి. తను ఇప్పుడు ఇక్కడ లేదు. నిన్ను కలిసే టైం వచ్చినప్పుడు కలుస్తానంది.